తల్లిదండ్రులు లేక అనాథగా చైల్డ్ హోంలో ఉంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి శ్రీరామ మెర్సీకి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 4 లక్షలు మంజూరు చేయించి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉండి మహిళా కళాశాల సమీపంలోని సదనం హోంలో తన తోటి పిల్లలతో సరదాగా గడుపుతున్న శ్రీరామ మెర్సీని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించి ఆప్యాయంగా పలకరించారు. కొద్దిసేపు చిన్నారితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ నిబంధనల కన్నా మానవత్వాన్ని ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించారు. ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు లేకపోయినా నిబంధనలు తర్వాత ప్రాణం ముఖ్యం అనే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి మెర్సీ చికిత్సకు సొమ్ము మంజూరు చేయించి ఆపరేషన్ చేయించామని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో మైనారిటీ కూడా ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా వంక అమ్మాణికి మహమ్మద్ సమద్ ఖాన్లు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఓబీసీ జిల్లా అధ్యక్షులు మరకుర్తి కుమార్ యాదవ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలను అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి అధికారులను ఆదేశించారు. డిఆర్ఓ ఛాంబర్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారిని ఐ శారదతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు 2 విడతలుగా 38 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 24,424 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. రాజమహేంద్రవరంలోని శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సంగీతోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 సాహితీ వైజయంతి సాహిత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. ఇంద్రుడిగా డాక్టర్ టివి నారాయణరావు, బృహస్పతిగా శ్రీమన్నారాయణమూర్తి, వాల్మీకిగా డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, కాళిదాసుగా తాత సత్యసందీప్ శర్మ, నన్నయ్యగా రాబట్ల పార్వతీశ్వర శర్మ, పోతనగా కోట వెంకట లక్ష్మీ నరసింహ నటిస్తారు. దిగుమతి చేసుకునే బంగారం వంటి ఖరీదైన లోహాలపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచడంతో భారత్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి ధర దాదాపు 14,000 మేర పెరగ్గా వెండి ధర కూడా 20,000 మేర పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కసారిగా 1,67,890 రూపాయలకు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర ఏకంగా 13,910 రూపాయల మేర ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 12,750 రూపాయల మేర పెరిగి 1,53,900కు చేరింది. నగరంలో వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే 20,000 మేర పెరిగి 3.10 లక్షలకు పెరిగింది.